నమస్తే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అయోధ్య రామాలయంలోని రాముల వారి ప్రాణ ప్రతిష్టపైనే చర్చ జరుగుతోంది. రామ జన్మభూమి అంశంపై దేశవ్యాప్తంగా 3 దశాబ్దాల పాటు రాజకీయాలు ప్రభావితమయ్యాయి. బీజేపీ రాజకీయంగా ఎదగడానికి అయోధ్య రథయాత్ర కీలక అంశమైంది. ఎంతో మంది పోరాటాల ఫలితమే ప్రస్తుత అయోధ్య రామాలయ నిర్మాణం అంశం. అయితే కర్ణాటకలోనూ అయోధ్య ఉందని ఎంతమందికి తెలుసు? ముస్లిం సంస్థలు ఆక్రమించిన భూమి కోసం కొన్నేళ్లుగా కర్ణాటకలో వివాదం జరుగుతోంది. ఈ వివాదంపైనే బీజేపీ కర్ణాటకలో పుంజుకుంది కూడా. అయితే ఈ భూమి ఎక్కడ ఉంది, ఆ వివాదం ఏంటి తెలుసుకుందాం. కర్ణాటక హుబ్లీలో 1.5 ఎకరాల మైదానం ఒకటి ఉంది. దాని పేరు ఒకప్పుడు చెన్నమ్మ మైదాన్ అని పిలిచేవారు. కిత్తూరు రాణి చెన్నమ్మ పేరునే ఈ మైదానానికి పెట్టారు. ఒకప్పుడు ఇక్కడ పిల్లలు క్రికెట్ ఆడుకునేవారు. అప్పుడప్పుడు జాతరలు వంటివి కూడా జరిగేవి. అయితే ప్రస్తుతం అది ఒక వివాదాస్పద ప్రాంతంగా మారింది. ఆ మైదానం కోసం పోరాడిన వారిలో 4 పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు. అంతేకాదు, ఈ ప్రాంతం వల్లే కర్ణాటకలో బీజేపీ పాగా వేసింది కూడా. దక్షిణాదిలో కమలం పార్టీకి బలమైన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కర్ణాటక మాత్రమే. అటువంటి రాష్ట్రంలో కమలం పార్టీ 1989లో కేవలం 4 సీట్లు గెలుచుకోగా 1994లో 40 సీట్లు గెలుచుకోవడానికి ఈ మైదానమే కారణమైంది. బీజేపీకి ముందున్న జనసంఘ్కు కర్ణాటకలో ఎప్పుడూ బలమైన పునాదులు లేవు. 1967 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 216 స్థానాలకు గాను కేవలం 4 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. 1967 ఎన్నికల్లో జనసంఘ్ అభ్యర్థి రామ్ సేవక్ తన డిపాజిట్ గెలుచుకోవడాన్ని ఊరేగింపుగా సంబరం చేసుకున్నారంటే ఆ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. 1980ల చివరిలో బీజేపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకున్న 1983లో రాష్ట్ర అసెంబ్లీలోని కాస్తంత గౌరవంగా 224 స్థానాల్లో 18 స్థానాలను గెలుచుకుంది. ఈ సమయంలోనే ఉత్తరాన అయోధ్య ఉద్యమంలాగే కర్ణాటక హుబ్లీలో ఆట స్థలంపై స్థానిక మతపరమైన వివాదం కమలదనానికి గేమ్ చేంజర్గా మారింది. 1989లో రాష్ట్ర అసెంబ్లీలో కేవలం 4 సీట్లు ఉండగా 1994లో బీజేపీ 4 రెట్లు 40 స్థానాలకు ఎగబాకటానికి ఈ స్థలమే ప్రధాన కారణం. అయితే అసలు ఈద్గా మైదానం వివాదం ఏంటి తెలుసుకుందాం. హుబ్లీ వివాదానికి స్థానిక ముస్లిం సంస్థ అంజుమన్-ఏ-ఇస్లాం కుదుర్చుకున్న ఒప్పందమే కారణం. 1921లో స్థానిక మున్సిపాలిటీతో 999 సంవత్సరాల లీజు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం కిత్తూరు రాణి చెన్నమ్మ మైదాన్లో సంవత్సరానికి 2 సార్లు ప్రార్థనలు చేసుకోవచ్చు. మిగిలిన సంవత్సరాల్లో ఇది క్రికెట్తో పాటు ఇతర క్రీడలకు, జాతరలు నిర్వహించుకోవడానికి, రాజకీయ పార్టీల బహిరంగ సభలను కూడా నిర్వహించుకోవడానికి వీలుండేది. అయితే 1990లో అంజుమన్-ఏ-ఇస్లాం ఈ స్థలాన్ని పూర్తిగా ఆక్రమించుకోవడానికి ఒక పథకం రచించింది. అక్కడ భవనాన్ని నిర్మించడం ద్వారా ఆ స్థలం పూర్తిగా తమదని వాదించాలని యత్నించింది. అయితే ఈ నిర్మాణం మొదలు పెట్టగానే అందరూ వ్యతిరేకించడం ప్రారంభించారు. అప్పట్లో స్థానికంగా ఈ నిర్మాణంపై వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ స్థలంలో కేవలం ఏడాదికి 2 రోజులు మాత్రమే నమాజ్ చేసుకోవటానికి వీలుందని, అంతేకాని ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని స్థానికులు వ్యతిరేకించసాగారు. అయితే ఆ ప్రాంతంలో భవన నిర్మాణానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంజుమన్-ఏ-ఇస్లాంకు అనుమతి ఇవ్వటంతో వివాదం రాజకీయ రంగు పులుముకుంది. దీంతో అప్పటి స్థానిక బీజేపీ నాయకుడిగా ఉన్న బిఎస్ షెటర్ సహా 105 మంది స్థానికులు కలిసి కోర్టులో న్యాయ పోరాటం ప్రారంభించారు. స్థానిక మున్సిఫ్ కోర్టు వీరి వాదనలు విన్న తర్వాత అక్కడ ఎటువంటి కట్టడాలు చేపట్టకూడదని, అది పబ్లిక్ ప్రాపర్టీ అని తీర్పునిచ్చింది. ఈ ప్రాంతంలో ఎటువంటి కట్టడాలు ఉండకూడదని, అక్కడ జాతరలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చునని చెప్పింది. అప్పటికే చేపట్టిన నిర్మాణాలు సైతం తొలగించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. 1992 గణతంత్ర దినోత్సవం రోజున కేంద్ర బీజేపీ శ్రీనగర్లోని లాల్ చౌక్లో జెండాను ఎగరవేయడంతో పాటుగా కర్ణాటక బీజేపీ ఈద్గా మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ప్లాన్ చేసింది. కమలం పార్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అంజుమన్-ఏ-ఇస్లాం తీవ్రంగా వ్యతిరేకించింది. అది ప్రైవేట్ ఆస్తి అంటూ వాదించింది. ఆ భూమి తమదని, అక్కడ జెండా ఎగరవేయకూడదంటూ హెచ్చరించింది. దీంతో హుబ్లీ దద్దరిల్లింది.
కర్ణాటకలో ఎస్ బంగారప్ప ఆధ్వర్యంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంజుమన్ ఏ ఇస్లాంకు మద్దతు పలికింది. జెండా ఎగరవేయటానికి నిరసనకారులకు అనుమతిని నిరాకరించింది. అక్కడ ఎవరైనా జెండా ఎగరవేయటానికి ప్రయత్నిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించింది. అయితే నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ యువకుల బృందం మైదానంలోకి ప్రవేశించి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. ఈ సమయంలోనే స్థానిక పోలీసులు జెండాను తొలగించారు. గణతంత్ర దినోత్సవం నాడు జెండాను తొలగించడంతో రాష్ట్రమంతా అట్టుడికింది. జాతీయ జెండాను అవమానించినందుకు పోలీసులపై స్థానిక కోర్టులో కేసు నమోదైంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీలు కలిసి రాష్ట్ర ధ్వజ్ గౌరవ సంరక్షణ కమిటీని ఏర్పాటు చేశాయి. స్థానిక ఆస్తి వివాదంగా మొదలైన వివాదం ఈ సంఘటన తర్వాత జాతీయ జెండాకు సంబంధించిన పెద్ద వివాదంగా మారింది. 1992 నుంచి 95 మధ్య ఈద్గా మైదానంలో జెండాను ఎగురవేయటానికి బీజేపీ 5 అబాటు బీడ్లను వేసింది. 1994లో బీజేపీ నాయకురాలు ఉమాభారతిని రాష్ట్రంలోకి రాకుండా నిషేధించారు. స్థానిక పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేలోపు ఎలాగో అలా హుబ్లీకి చేరుకున్నారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడంతో తాను ఈద్గా మైదానంలోకి ప్రవేశించక ముందే తనను అరెస్ట్ చేశారని అన్నారు. తాను జాతీయ జెండాను ఎగరవేయలేకపోయినా, ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయలేకపోయినా తనను అరెస్ట్ చేశారని చెప్పారు. భారతదేశంలో జాతీయ జెండా ఎగరవేయకుండా నిషేధించిన ప్రాంతం ఈద్గా మైదానం ఒకటే అని విమర్శించారు. ఉమాభారతిని అరెస్ట్ చేయగానే ఆమెతో పాటు జెండా ఎగరవేయటానికి వచ్చిన దాదాపు 5,000 మందిపై పోలీసులు విరుచుకుపడ్డారు. హూబ్లీలోని దేశ్పాండే నగర్లోని సవాయి గంధర్వ హాల్లో వీరంతా ఉండేవారు. వీరిని చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరపడంతో 4 వ్యక్తులు మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కాల్పులకు నిరసనగా కర్ణాటక వ్యాప్తంగా బీజేపీ బ్లాక్ డేకి పిలుపునిచ్చింది. అయితే అప్పటి ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ మరణాలకు బీజేపీయే కారణమని ఆరోపించారు. ఈ ఉద్యమం తర్వాత బీజేపీ రాష్ట్రంలో గణనీయంగా పుంజుకుంది. కర్ణాటక బీజేపీ అగ్రనాయకుల్లో యడ్యూరప్పతో పాటు అప్పటి బీజేపీ నాయకులు జగదీష్ షెటర్ కూడా ఈ ఉద్యమం నుంచి పైకి వచ్చిన వారే. అందుకే ఈ స్థలాన్ని దక్షిణ అయోధ్యగా పిలుస్తారు. ఈ స్థలంపై కూడా సుప్రీంకోర్టు 2010లో చారిత్రక తీర్పునిచ్చింది. 1921లో జరిగిన ఒప్పందం ప్రకారం ఏడాదికి 2 సార్లు మాత్రమే నమాజ్ చేసుకోవటానికి అనుమతి ఉందని 2 సభ్యుల బెంచ్ తీర్పునిచ్చింది. మిగతా సమయంలో ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చునని చెప్పింది. అంతేకాదు అంజుమన్ ఏ ఇస్లాం నిర్మించిన భవనాన్ని కూడా కూల్చివేయాలని ఆదేశించడంతో ఈ వివాదం కాస్తంతా చల్లారింది. అయితే ఈ వివాదాలను కేంద్రంగా చేసుకుని బీజేపీ ఎదగడానికి ప్రయత్నిస్తోందని, ఇందులో భాగంగా హిందూ ముస్లింల మధ్య వివాదాలు సృష్టిస్తుందన్నది సెక్యులర్లో వినిపించే వాదన. ఒక్కసారి అయోధ్య అంశాన్ని పరిశీలిస్తే అయోధ్య భూ వివాదం దాదాపు 500 ఏళ్లుగా కొనసాగుతున్న అంశం. దీనిపై హిందూ సంఘాలు పోరాడుతూనే వస్తున్నాయి. 1990 దశకంలో ఈ ఉద్యమానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్లు తోడయ్యాయి. హిందువుల పోరాటంలో తాము కూడా పాలు పంచుకుంటున్నామని ఈ 2 ముందుకు వచ్చాయి. తమ పోరాటానికి కొన్ని సంస్థలు మద్దతుగా వస్తే ఎవరైనా ఆహ్వానిస్తారు. అయోధ్య అంశంలో కూడా నాడు ఉద్యమ సమయంలో అయోధ్యకు తాము సహకారం అందిస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే యావత్తు హిందూ సమాజం కాంగ్రెస్కు మద్దతించేది. కానీ ఆ అంశాన్ని పూర్తిగా వ్యతిరేకించడం వల్లే కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీగా ముద్రపడింది. కర్ణాటకలోనూ అంజుమన్ ఏ ఇస్లాం ప్రయత్నించిన భూ అక్రమాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకొని ఉంటే బీజేపీ ఎదిగేదే కాదు. హస్తం పార్టీ చేజేతులా చేసుకున్న తప్పు వల్లే ఆ రాష్ట్రంలో బీజేపీ పుంజుకొని బలమైన పార్టీగా అవతరించింది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.